శ్రీనివాస్ సంబంధించి గత 2 రోజులుగా నడుస్తున్నటువంటి కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అది తీవ్రస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ప్రధానంగా మొన్న దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు హైందవితో పాటు ఆమె సోదరి ఇద్దరూ కూడా తన తండ్రిని కలవటానికి దువ్వాడ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో వారు తండ్రిని కలుసుకోలేకపోయారు. వారంతా తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్న తన భార్య వాణితో పాటు కుమార్తె హైందవి కూడా దువ్వాడ నివాసానికి వచ్చారు. అడుగునేటటువంటి ప్రయత్నం చేస్తే గేట్ను పగలగొట్టి లోనకు వచ్చినటువంటి వారంతా కూడా తన తండ్రిని చూడాలనేటటువంటి ఒక ఆవేదనతో అక్కడికి వచ్చామనే మాట మాత్రమే హైందవి చెప్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు హైందవి ఉంది. రాత్రి అంతా కూడా హైడ్రామా కొనసాగింది. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె భార్య పైన పెద్ద ఎత్తున విరుచుకుపడినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఈ నేపథ్యంలో మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె హైందవి మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు మొన్న తండ్రిని కలవటానికి వచ్చారు, అనుమతించలేదు, మళ్ళీ నిన్న అమ్మతో కలిపి వచ్చారు. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఫాదర్ని డైరెక్ట్ చూశారు, ఒక్కసారిగా మీ పైన అటాక్ చేసేటటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎందుకు అంత సివియర్గా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం ఎందుకు జరిగింది? ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా డాడీ ఆమెతో చేసిన చాటింగ్ అవన్నీ మాకు దొరికాయి. దొరికిన తర్వాత మేము ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. చేయడం జరిగిన తర్వాత నుంచి ఆయన ఏంటి అంటే అప్పటి నుంచే మాతో కాంటాక్ట్లో ఉండడం మానేశారు. మా మెసేజ్లకి రిప్లై ఇవ్వడం మానేశారు. ఆ ముందుకు ఏమన్నారంటే, మీకు నా నాన్న అని పిలిచే అర్హత, నేను చెప్పాను, నాన్న అని పిలిచే అర్హత లేదు, మీకు నాకు ఆ ఎమోషన్స్ అవన్నీ ఎప్పుడో పోయాయి, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మేము ట్రై చేస్తూనే వచ్చాము ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో కలవడానికి. బట్ ఆయన అసలు ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. పలాస వెళ్ళాం, అక్కడ కూడా ఇలానే అటాక్ చేయాలని, అటాక్ అంటే వాళ్ళు క్రిమినల్ థాట్స్తో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏదైనా అంటే మేము ఆబ్వియస్లీ రియాక్ట్ అవుతాం కదా, ఆ రియాక్ట్ అని వాళ్ళు ముందు నుంచే వీడియో రికార్డ్ తీసుకొని పెట్టుకున్నారు. మేము రాగానే ఆ వీడియో ఆన్ చేసి వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి చాలా మాట్లాడినారు. అప్పుడు నేను ఉండలేకపోయాను, నేను రియాక్ట్ అయ్యాను. దాన్ని మాత్రమే చూపించి వీళ్ళు ఆ రోజు మా ఇంటికి వచ్చారు, నన్ను అటాక్ చేశారు, మా అమ్మని అటాక్ చేశారు. ఆయన అటాక్ చేసిందే మేము లేదు, ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు, బయట గన్మన్ ఉన్నాడు. అటాక్ చేస్తే గన్మన్ ఊరుకోడు కదా. అదొకటి. లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. మేము అటాక్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ నిన్న మీరే చూసారు కదా, మీరు అందరూ చూసారు కదా, నిన్న ఆయనే వచ్చి మమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. మార్బుల్ రాడ్ తీసుకొని మమ్మల్ని కొట్టడానికి ట్రై చేశారు. అండ్ తర్వాత నేను అక్కడ మా పిన్నిని కొట్టబోతే నేను వెళ్ళినప్పటికీ ఆయన నన్ను ఇలా లాగబోయారు. అప్పుడు పోలీసులు ఆపేశారు. అది అంటే మొన్న ట్రై చేశారు కదా ఫాదర్ని కలవటానికి, నిన్న వచ్చారు, డైరెక్ట్గా మీ ఫాదర్ నిన్న కనిపించారు మీకు. ఆ క్షణంలో మీరు ఏం చెప్పబోయారు తండ్రికి? ఆయన ఏ రకంగా ఏం చెప్పబోయామంటే, ఆవిడ ఇంట్లో ఉండడానికి వీలు లేదు, ఆమెకి ఎలాంటి రైట్ లేదు, ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నేను చెల్లి నీతో కలిసి ఉంటాం అని చెప్పడానికి మేము మొన్న వచ్చాం. నిన్ను కూడా అదే మాట్లాడడానికి వచ్చాం. బట్ ఆయన ఏంటి అంటే ఇలా మా మీద అటాక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఇందులో రోల్ ఉంది, థర్డ్ బ్రదర్ బాబా. ఆయన కూడా ఏంటి అంటే మా ఫ్యామిలీని విడగొట్టాలని ఎప్పటి నుంచో ట్రయల్ చేస్తున్నాడు. కాకపోతే ఇది ఒక రీజన్ దొరికింది అనమాట, ఆవిడ ఎంటర్ అవ్వడం ఛాన్స్ దొరికింది ఆయనకి. రీజన్ కాదు, ఛాన్స్ దొరికింది. మాకు ఆయనకి ఇష్యూస్ అవ్వడం, ఆయన మధ్యలో దూరి ఆయన కూడా విడగొట్టాలని ట్రై చేస్తున్నారు. ఆయనకి ఇక్కడ వచ్చే రైట్ లేదు, ఆమెకి ఇక్కడికి వచ్చే రైట్ లేదు, మేము మా డాడీతో ఉందాం అనుకుంటున్నాం అని చెప్పడానికి వచ్చాం. అంటే మీరు నిన్నటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నారు, ఎవరైతే మాధురి అనేటటువంటి మహిళ ఉందో ఆ మహిళ మీ ఫాదర్ని ట్రాప్ చేసింది, ఈ నేపథ్యంలోనే కుటుంబాన్ని వదిలేశారు దువ్వాడ శ్రీనివాస్ గారని మీరు విమర్శిస్తున్నారు. కానీ నిన్న మాధురి అనేటటువంటి ఆమె ప్రెస్ మీట్ పెట్టి దువ్వాని వానే నన్ను ట్రాప్ చేసింది, ఆమె కావాలని దువ్వాడ శ్రేణుకు నన్ను దగ్గర చేసింది, ఈ నేపథ్యంలోనే ఆమె మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ఒక దుర్బుద్ధితోనే నన్ను ఆ రకంగా అటువైపు మళ్లించింది అనేటటువంటి ఆరోపణ నన్ను చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచంలో ఏ వైఫ్ కూడా తన హస్బెండ్కి వేరే ఆవిడతో ఇల్లీగల్ అఫైర్ నడిపించాలని చూడదు. వాళ్ళ ఫ్యామిలీస్లో అలా చేస్తారేమో, ఎందుకంటే ఆమె హస్బెండ్తో డివోర్స్ అవ్వకుండానే ఆమె వచ్చేసింది. అండ్ మా డాడీతో పెళ్లి చేసుకోకుండానే ఆమె ఉంటుంది. మళ్ళీ మా ఫ్యామిలీ పెద్దది, మా ఫ్యామిలీ నాకు చాలా సంస్కారం నేర్పారు అంటుందామా. మరి ఏం సంస్కారం నేర్పారో నాకైతే తెలీదు. అంటే ఇలా ఫ్యామిలీలు కూల్చడం అనేది ఆమెకి నేర్పించారేమో. మా మమ్మీ ఆమెను తీసుకురావడం, మా మమ్మీ ఆమెను రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అదేం జరగలేదు. పోనీ ఆమె చెప్పినట్టే జరగలేదు, పని ఆమె చెప్పినట్టే అనుకున్న పని ఆవిడ అంటుంది కదా, ఆమె పిలిచారని రాజకీయాల్లోకి రమ్మన్నారు, కానీ ఫ్యామిలీని వచ్చి విడగొట్టమని చెప్పలేదు కదా.
మా ఫాదర్తో వచ్చి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోమని చెప్పలేదు కదా. పార్టీకి పని చేయమన్నారు, నువ్వు పార్టీకి పని చేయాలి. ఇదంతా ఏంటి డ్రామా? అంటే 2 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్కు కనీసం భోజనం పెట్టేటటువంటి నాదుడు కూడా లేడు. ఆ రోజు ఈ పిల్లలు ఏమైపోయారు, ఈ భార్య ఏమైపోయింది, ఈరోజు పిల్లలు నా తండ్రి కావాలి అని చెప్పి రావడం అనేది హాస్యాస్పదంగా ఉందని కూడా ఆవిడ అంటుంది. అంటే ఏ నిరాదరణ లేనప్పుడు నేను ఆయనకు అన్నం పెట్టాను, ఆదుకున్నానని కూడా చెప్తుంది. అసలు ఈ గొడవ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ ఎక్కడైంది? లాస్ట్ ఇయర్ 2023లో Feb 11th నా మ్యారేజ్ డే. అప్పుడు నేను, మా డాడీ, మా మమ్మీ, మా మావయ్య గారు, మా హస్బెండ్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ, మా అత్తమ్మ అందరం కలిసి తిరుపతి దర్శనం చేసుకున్నాం Feb 11th. Feb 11th తర్వాత నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యాయి మెల్లగా. ఆ తర్వాత ఏమైందంటే మా డాడీని ఎవరు వెళ్ళగొట్టలేదు. మా డాడీ ఏదో ఈ గొడవల్లోనే ఏదో జరిగి ఆయన బయటికి వెళ్ళిపోయారు. చాలాసార్లు ఏం చేసేవాళ్ళు అంటే బయటకు చెప్పకుండా వెళ్ళిపోయి మా ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా, మా కాల్స్ లిఫ్ట్ చేయకుండా చేసేవాళ్ళు. అప్పుడు మా మమ్మీ ఒక్కరితే ఇక్కడ ఉండేది. మా మమ్మీ టెన్షన్ పడుతూ అలాగ ఒక్కరితే ఉండేది. మా మమ్మీకి ఎవరు తోడు లేరు, ఆమె ఒక్కరితే ఉండేది. అప్పుడు నేను కూతురుగా మా మమ్మీ టెన్షన్ పడుతుంటే చూడలేక, నువ్వెందుకో మా ఒక్కదాన్ని ఉండాలి, నువ్వు మా ఇంటికి వచ్చి ఏం పర్లేదు అని చెప్పి నేను పిలిస్తే మా మమ్మీ లాక్ వేసుకొని వచ్చింది. లాక్ వేసుకొని వస్తే అతను ఏం చెప్తున్నారు, మేము ఇంట్లోంచి బయటికి తోసేసాం, మేము ఆయనకి ఫుడ్ పెట్టలేదు. ఆయనే బయటికి వెళ్ళిపోయారు. ఆయనే బయటికి వెళ్ళిపోయి వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ స్కెచ్ చేసుకొని ఆయనే బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు మేము ఫుడ్ పెట్టలేదు అంటున్నారు. ఆయన మేము కాంటాక్ట్ చేసినా రావట్లేదు. ఆయన పోనీ కలుద్దామంటే అటాక్ చేస్తున్నారు. ఏ విధంగా ఫుడ్ పెట్టాలి నాకు అర్థం కాదు. నాన్నగారు కూడా నిన్న కొన్ని టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ మొత్తం ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసాను, కట్టుబట్టలతో బయటకు వచ్చాను, అయినా కూడా నన్ను వేధిస్తున్నారు, మళ్ళీ అదే రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, తల్లి కూతుళ్ళంతా ఒకటే నా మీద వేధింపులకు గురి చేస్తున్నారు అనేటటువంటిది, దాని వెనక ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారనేటటువంటి విమర్శలు. దీన్ని ఏ రకంగా ఒకసారి క్వశ్చన్ అంటే ఏమంటున్నారంటే మొత్తం నన్ను కట్టుబట్టలతో బయటకు పంపించారు, ఆస్తులన్నీ కూడా మా భార్యకి పిల్లలకి ఇచ్చేసి నేను వచ్చేసాను, అయినా కూడా నా మీద ఆరోపణలు చేస్తున్నా, దీని వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటున్నారు. ఆయన లాగా అబద్ధాలు చెప్పడం మాకు తెలియదు. ఎందుకు అంటే ఆయన ఫ్యాక్టరీ ఒక్కటే రాశారు. పర్లకిండిలో ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, అదొక్కటే నా పేరు మీద, చెల్లి పేరు మీద రాశారు. మా మమ్మీ పేరు మీద కూడా రాయలేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఏదైతే వెంకటేశ్వర కాలనీ 1లో ఉందో ఆ ఇల్లు ఈయన పేరు మీదే ఉంది. ఈ ఇల్లు ఈయన పేరు మీదే ఉంది. పలాసలో ఒక 6 acres 5 to 6 acres ల్యాండ్ ఎంతో ఉంది. అది కూడా ఏదో చీటింగ్ చేశారు. ఇది మీరు మమ్మీని అడగండి ఎలా చీటింగ్ చేశారని, మమ్మీ క్లియర్గా చెప్తుంది. ఆ చీటింగ్ చేసి ఆ ల్యాండ్ కూడా వాళ్ళే దౌర్జన్యంగా తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్ళే ఉంచుకున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏమీ చేయలేదు, మాకేమీ సెటిల్ చేసేయలేదు, ఒక్క ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేశారు అంతా. ముఖ్యంగా ఇది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇష్యూ అంతా నడుస్తోంది, మమ్మీ డాడీ మధ్య వివాదాలని చెప్తున్నారు బయట. కానీ ఇప్పటి వరకు పార్టీ పెద్దల దృష్టికి ఎప్పుడైనా తీసుకువెళ్ళారా? వారి నుంచి ఏమైనా క్లారిటీ వీళ్ళని సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా జరిగింది? చెప్పారు, డాడీకి చాలాసార్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సర్దుకోమని, ఇది కరెక్ట్ కాదు, మార్చుకోమని చెప్పారు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్చుకుంటాను, మారుతాను, చూసుకుంటాను అని చెప్పేసి రూమ్ నుంచి బయటికి రాగానే తప్పించుకొని కారులో వెళ్ళిపోవడాలు, ఫాస్ట్గా వెళ్ళిపోవడాలు, మమ్మల్ని కలవకుండా అలా చేసేవాళ్ళు. చాలాసార్లు పిలిచారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు పిలిచి మాట్లాడారు, చాలాసార్లు చెప్పారు, అయినా ఆయన మారలేదు. అంటే ఒక ఎమ్మెల్సీ, బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, పెద్దల సభ, అలాంటి సభలో ఉండేటటువంటి మీ ఫాదరు ఈ రకంగా మీరు చెప్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కన్న కూతుర్లనే చూసుకోలేని వ్యక్తి, తన సొంత భార్యనే చూసుకోలేని వ్యక్తి నిన్న అటాక్ కూడా చేశారు. మా మీద, మా మమ్మీ మీద, మా పిన్ని మీద, వాళ్ళందరి మీద అటాక్ చేశారు. ఫ్యామిలీనే అటాక్ ఇచ్చి చంపాలనుకున్న మనిషి ఇంకా ప్రజల్ని ఏం చూసుకుంటాడు, ఏం కాపాడుకుంటాడు? ఇంకా ఫ్యామిలీనే చూసుకోలేని అతను ప్రజల్ని కూడా చూసుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి అండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా మీరు మీ ఫాదర్కి కానీ లేకపోతే మీ మదర్ అండ్ ఫాదర్కి కానీ ఏం చెప్పబోతున్నారు? పిల్లలుగా చాలా చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ఆలన తెలిసినటువంటి వ్యక్తిగా ఏం చెప్తారు? అసలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు? మా మమ్మీకి నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మా మమ్మీ మా కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకుంది. మా మమ్మీ మాతోనే, మేము కూడా మా మమ్మీ కోసం స్టాండ్ తీసుకున్నాం.
ఆ, మా డాడీకే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మొన్న కూడా మేము వచ్చింది కలిసి మాట్లాడడానికి, కానీ ఆయనే మమ్మల్ని బయటపెట్టి ఇష్యూ చేసుకున్నారు. నిన్ను కూడా కూర్చొని మాట్లాడుంటే అయిపోయేది, కానీ ఆయనే మా మీద అటాక్ ఇచ్చారు. మేము మాట్లాడడానికి ఆయనతో ఉండడానికి రెడీ, బట్ ఆయనే మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేమేదో ఆయన చంపుదాం అంటున్నారు, కానీ నిన్న మీరే చూసారు మీ అందరూ, ఆయనే మమ్మల్ని అటాక్ ఇచ్చి మళ్ళీ మా మీద అబద్ధాలు చెప్తున్నారు. డాడీతో బాండింగ్ ఎక్కువ ఉండేదని అని చెప్పారు. డాడీతో ఉన్నటువంటి బాండింగ్ నేపథ్యంలోనే డాడీని కలవడానికే వచ్చానని మీరు చెప్తున్నారు. కానీ నిన్న అక్కడ జరిగే సిచ్యువేషన్ చూస్తే అసలు తండ్రి కూతుర్ల మధ్య జరిగేటటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఆయన కూడా మీ పైన విపరీతమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే మళ్ళీ ఈ కుటుంబం ఒకటయ్యేటటువంటి అవకాశం కానీ, లేకపోతే ఈ ఫ్యామిలీలో జరిగేటటువంటి వ్యవహారాలన్నీ సద్దుమణిగే అవకాశం కానీ ఏమైనా ఉందంటారు? మా డాడీ ఇంతకుముందు మాతో చాలా బాగానే కాదు, చాలా బాగుండేవాళ్ళు. అదంతా నేను ఆల్రెడీ చెప్పేశాను. చాలా బాగుండేవాళ్ళు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళ లాస్ట్ బ్రదరు, వాళ్ళ మదరు అందరూ కలిపి విడగొట్టాలనుకున్నారు, విడగొట్టారు. అండ్ నేనేమంటానంటే మా మమ్మీతో ఆయనకి ఉండాలని లేకపోతే ఆయన సింగిల్గా ఉండమనండి. నేను మా చెల్లి మా మమ్మీ దగ్గరికి ఎలాగెళ్ళి ఉంటున్నామో ఈయన దగ్గర కూడా అలాగే వచ్చి ఉంటాము. కానీ ఎవరినో తీసుకొని వచ్చి ఏదో ఊరు పేరు లేని వాళ్ళలాగా ఇక్కడ ఎవరెవరినో తీసుకొని వచ్చి ఏమంటారు లైక్ ఇల్లీగల్ అఫైర్ నడిపించడం అనేది మా కెరియర్, మా లైఫ్లో ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఏంటి అంటే బయట కూడా ఎలా మాట్లాడుకుంటారు, దువ్వాడ శ్రీనివాస్ గారి పిల్లలు అంటే వాళ్ళ నాన్న ఎలా చేశాడు, వాళ్ళ నాన్న ఎలా చేశాడు అంటే మాకు ఎలా ఉంటుంది, అవన్నీ మేము ఎలా తీసుకోగలం? ఆయన ఇక్కడ సింగిల్గా ఉంటే ఉండనివ్వండి, మా మమ్మీ పోనీ అక్కడ ఉంటారంటే ఉండనివ్వండి. నేనేమంటానంటే మా మమ్మీతో ఎలాగైతే వచ్చి ఉంటున్నానో నేను మా చెల్లి మా డాడీతో కూడా అలాగే వచ్చి ఉంటాం, అలాగే మాట్లాడతాం. రైట్, ఇది మొత్తానికి మనం చూడొచ్చు. మొత్తం దువ్వాడ ఇంటి వద్ద తన భార్య, అదేవిధంగా కుమార్తె రాత్రంతా కూడా ఇక్కడే బస చేశారు. తన తండ్రి తనని లోనకు పిలిచేటంత వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పి భీష్మించి కూర్చుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని అసలు ఆదరిస్తారా, లోనకు పిలుస్తారా లేదా అనేటటువంటి దానిపైన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. పైగా నిన్న తనను కలవటానికి వచ్చినటువంటి సతీమణి వాణితో పాటు కుమార్తె పైన కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి, గ్రెనేడ్ రాయితో పైన దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇది దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సొంతంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు. ఈ ఇంట్లో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఆ పరాయి మహిళ ఉంటుంది అనేటటువంటి ఆరోపణ ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్నారు. మొత్తానికైతే ఏదైనప్పటికీ కూడా పోలీసు పహారా మధ్య ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర భద్రత ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కుటుంబ వ్యవహారం అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున దీని చుట్టూ వివాదాలు నెలకొంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా దువ్వాడ సతీమణి వాణి చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పార్టీ హైకమాండ్ ఎంత జరుగుతున్నా కూడా పార్టీ హైకమాండ్ దువ్వాడ శ్రీనివాస్ను వెనకేసుకొస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆయన సస్పెండ్ చేయాలి అనేటటువంటి డిమాండ్ను ఆ దువ్వాడ వాణితో పాటు ఆయన కుమార్తె హైందవి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా రాత్రి డోర్లన్నీ కూడా పగలగొట్టి లోనకి వెళ్ళిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ని కలవాలనేటటువంటి ప్రయత్నం జరిగిన తర్వాత మాత్రమే ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ఇష్యూను బయటకు వచ్చిందనేటటువంటి చెప్తున్నా. మొత్తానికైతే దీనిపైన దువ్వాడ శ్రీనివాస్